భారతదేశంలో రైల్వే ప్రయాణికులే అధికం. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. సుదూర ప్రయాణాల కోసం కొన్ని నగరాలకు వెళ్లేందుకు ఇప్పటికే హై స్పీడ్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో చాలా వరకు ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల మీదుగా బుల్లెట్ ట్రైన్ దూసుకెళ్లేందుకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతి మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఇందుకోసం హైదరాబాద్ చెన్నై మధ్య హై స్పీడ్ ఎలివేటెడ్ ట్రైన్ కారిడార్ నిర్మాణం చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. దేశంలోని మెట్రో నగరాల మధ్య బుల్లెట్ రైళ్లు నడిపేందుకు కేంద్రం హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ మీదుగా హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు. అయితే ఈ రెండు కారిడార్లోనూ హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38.5 కిలోమీటర్లు కామన్గా ఉండనుంది. ఆ తర్వాత నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి. హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడార్ కోసం 744.5 కిలోమీటర్ల అలైన్మెంట్ను ప్రాథమికంగా ఖరారు చేశారు. తెలంగాణలో 236.48 కిలోమీటర్లు, ఏపీలో 448.11 కిలోమీటర్లు, తమిళనాడులో 59.98 కిలోమీటర్లు ఈ బుల్లెట్ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఇది సిఆర్డీఏ మీదుగా వెళ్లనుంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైలు కారిడార్ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఇది కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా పరుగులు పెట్టనుంది. హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడార్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్ నుంచి మొదలై శంషాబాద్, నార్కట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం, కోదాడ మీదుగా వచ్చి సిఆర్డీఏ మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది. అక్కడి నుంచి చీరాల వైపు వెళ్లి విజయవాడ చెన్నై రైల్వే లైన్కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది. ఇది నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్లేలా అలైన్మెంట్లో మార్పులు చేస్తే తిరుపతికి వెళ్లే వారికి ప్రయోజనకరంగా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. అదే జరిగితే కారిడార్ పొడవు పెరుగుతుంది. హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్టు కోసం 2 వరుసల లైన్, డబుల్ ట్రాక్, లూప్ లైన్లు, సైడింగ్స్ కలిపి మొత్తం 1419.4 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మించాలి. హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడార్లో భాగంగా తెలంగాణలో 6, ఏపీలో 8, తమిళనాడులో 1 స్టేషన్ నిర్మిస్తారు. ఈ కారిడార్లో ఏపీలో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడా స్టేషన్లు ఉండనున్నాయి. ఒకవేళ నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్లేలా అలైన్మెంట్లో మార్పు చేస్తే తిరుపతికి వెళ్లే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుడు గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్లేలా మారిస్తే నాయుడుపేట, తడా తగలవు. మరోవైపు హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఏపీలో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దెబండ, హిందూపురం ప్రాంతాల్లో ప్రతిపాదిత స్టేషన్లుగా నిర్ణయించారు. హైదరాబాద్ అమరావతి, చెన్నై, హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైళ్ల కారిడార్లు పూర్తయి అలాగే బెంగళూరు చెన్నై మధ్య చేపట్టే బుల్లెట్ రైల్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్ రైళ్ల చతుర్భుజి వచ్చినట్లు అవుతుంది. దీనివల్ల ఆ నగరాల మధ్య ప్రయాణం గంట నుంచి 2 గంటల్లోపే ముగిసే అవకాశం ఉంది.